ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సహాయాన్ని అడుగుదాం. పరిశుద్ధుడైన తండ్రి, మరొకసారి నాయన ఈ ప్రభు దినాన నీ కుమారుని యందు మాకు నువ్వు అనుగ్రహించినటువంటి గొప్ప రక్షణ పాత్రను తీసుకొని నిన్ను స్తుతిస్తూ, ఆరాధిస్తూ నువ్వు మంచివాడు అని చెప్తూ నీ సన్నిధికి వచ్చాం నాయన. ఈ ఉదయకాల సమయంలో జీవము కలిగినటువంటి నీ వాక్యము, మమ్మల్ని బ్రతికించేటువంటి వాక్యము, వెలుగై ఉన్నటువంటి వాక్యము నాయనా, నీ వాక్యము నువ్వు నీ ప్రవక్తల ద్వారా, నీ పరిశుద్ధ ప్రవక్తల ద్వారా అనుగ్రహించినటువంటి నీ వాక్యమును మేము వినటానికి నీ సన్నిధిలో ఉన్నాం తండ్రి. మీరు మాకు సహాయం చేయండి. ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే కృప మీరు మాకు దయచేయండి. నాయనా, పరిశుద్ధాత్ముడా, మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాము. నువ్వు మాకిచ్చిన మాటలు మేము చదివి, మా కన్నులతో చూసి, మా హృదయంలోకి తీసుకొని, దానికి విధేయత చూపించినట్లు మీరు మా అందరికీ సహాయం చేయండి. ప్రభువా, పరిశుద్ధమైన నీ సంఘాన్ని పాడు చేయాలి అనేటువంటి ఆలోచనతో దుష్టుడు నాయనా అనేక మంది అబద్ధ బోధకులను, అబద్ధ ప్రవక్తలను సంఘాలలో పెడుతున్నాడు నాయన. అలాంటి వారి వలన ఎంతో నిత్యత్వానికి సంబంధించిన నాశనము జరుగుతుంది తండ్రి. దాని విషయంలో మరి మీరు మాట్లాడబోచుండగా మీరే మాకు సహాయము చేయండి ప్రభువా. మరి మేము నమ్మకమైనటువంటి సేవకులముగా మేము ఉండటానికి సహాయం చేయండి. నీ బిడ్డలు ప్రభువా, దేవుని మంద కూడా తండ్రి చక్కగా ఎవరు నిజమైన సేవకుడో, ఎవరు అబద్ధ బోధకుడో తెలుసుకొని వాళ్ళ జీవితాలు తండ్రి నీకు, నీ వాక్యానికి నమ్మకమైన బోధకులు కింద వాళ్ళు ఉంచుకోవటానికి సహాయం చేయండి. నాయనా, వ్యర్థమైన మాట నా నోట్లో నుంచి రాకుండా మీరు నన్ను కాపాడండి. పవిత్రమైన మాటలు తండ్రి నాయనా, మరి నీకు మహిమ తెచ్చే మాటలు, నీ బిడ్డలను ఆదరించే మాటలు, నీ బిడ్డలను సిద్ధపరిచే మాటలు నా నోటి నుంచి రావటానికి సహాయం చేయండి. ఈ సమయాన్ని మా అందరి కొరకు మీరు బ్లెస్ చేయమని తండ్రి. అన్నిటికి మించి మేమందరము ప్రభువా నీ కుమారుని సారూప్యతకు రావటానికి తండ్రి మీరు మీ వాక్యమును వాడుకోమని మీరే మాకు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. కలుషితమైనటువంటి ఆహారము మనము తినము. కలుషితమైన ఆహారము ఎవరైనా తినాలని ప్రయత్నం చేస్తున్నా గూడా మనము వాళ్ళు తినకుండా దాన్ని ఆపుతాం. ఎందుకంటే ఆ ఆహారము మన శరీరాన్ని, మన ఆరోగ్యాన్ని పాడు చేస్తది కాబట్టి. మన పిల్లలకి కుళ్ళిపోయిన పాలు పెట్టం. మన పిల్లలకి కుళ్ళిపోయిన ఆహారం పెట్టం. కుళ్ళిపోయింది మనం గూడా తినం. పాడైపోయింది, కలుషితమైంది మనం గూడా తినం. ఎందుకంటే మనకు జాగ్రత్త తీసుకోవటం అంటే ఏంటో తెలుసు కాబట్టి. అది ఎంత హాని చేస్తదో మనకి తెలుసు కాబట్టి, మనము చాలా కేర్ తీసుకుంటాం. మన మన శరీరాన్ని పాడు చేస్తది కాబట్టి, కలుషితమైన ఆహారము తీసుకోము. ఎవరికీ పెట్టము. ఎవరన్నా తీసుకుంటున్నా గూడా మీరు తీసుకోవద్దు దయచేసి ఇది మీకు మంచిది కాదు అని వాళ్ళకి మనము హెచ్చరిస్తాము. వాళ్ళకి చెప్తాము. వార్నింగ్ అంటాం గదా! డోంట్ టేక్ ఇట్. డోంట్ డూ ఇట్. దాంట్లో ఏముందో తెలుసా? ప్రేముంది. నువ్వు ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావు గాబట్టే కలుషితమైంది నువ్వు పెట్టవు. ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నావు గాబట్టే నువ్వు దాన్ని ఆపటానికి ప్రతి ప్రయత్నము చేస్తావు. నిజమే కదా! అలాగే మన పిల్లలు చెడ్డవారితో తిరుగుతున్నారనుకోండి. పాడైపోయిన వారితో తిరుగుతున్నారనుకోండి. మంచి స్నేహము కాదు అంటాం గదా! వాడు మంచివాడు కాదు. ఆ వ్యక్తి మంచి వ్యక్తి కాదు. నువ్వు వాళ్ళతో తిరగొద్దు. వాళ్ళతో సహవాసం చేయొద్దు. వాళ్ళతో నువ్వు మాట్లాడొద్దు అనే మాటలు మనం మన బిడ్డలకి చెప్తాం. ఎందుకు చెప్తామంటే, ఆ చెడ్డ వ్యక్తులు మన బిడ్డలను పాడు చేస్తారని ఆలోచించి చెప్తాం. అలాంటి స్నేహం నువ్వు చేయొద్దు. అలాంటి వ్యక్తితో నువ్వు వెళ్ళొద్దు. వాళ్ళ మాటలు మంచివి కాదు. వాళ్ళ ప్రవర్తన మంచిది కాదు. వాళ్ళ జీవితము మంచిది కాదు. వాళ్ళ అంతం గూడా మంచిది కాదు. వాళ్ళు చెడ్డవాళ్ళు కాబట్టి వాళ్ళ అంతం గూడా చెడ్డగానే ఉంటది. కాబట్టి నాన్న, అమ్మ నువ్వు చెడు వాళ్ళతో నువ్వు తిరగొద్దు అని మన బిడ్డలకి మనము చెప్పుకుంటాం. ఎందుకు చెప్పుకుంటాము? ఎందుకు చెప్తాము? విడిచిపెట్టొచ్చు గదా నువ్వు. ఎవరితో తిరిగితే ఏంటి? ఎవరి మాటలు వింటే ఏంటి? ఎవరితో సహవాసం చేస్తే ఏంటి? ఎక్కడికి వెళ్తే ఏంటి? ఎలా బ్రతికితే ఏంటి? ఎలా ముగిస్తే ఏంటి వాళ్ళ జీవితం? నీకెందుకు? నువ్వెందుకు అంత కంగారు పడుతున్నావు?
అంటే లేదు లేదు, నా బిడ్డ నా బిడ్డ చెడిపోవటం నాకు ఇష్టం లేదు. నా బిడ్డ జీవితం నా కళ్ళ ముందు నాశనం అయిపోవటం నాకు ఇష్టం లేదు. దానికోసము నేను ఎంత ప్రయాసైనా పడతాను. ఎంత కష్టమైనా పడతాను. నా బిడ్డను భద్రం చేసుకోవటం కోసం నేను ఏమైనా చేస్తాను అని అనే చాలామంది తల్లిదండ్రులు, చాలామంది క్రైస్తవులు నిజానికి అబద్ధ బోధ దగ్గరికొచ్చేటప్పటికి మాత్రం ఏమి పట్టించుకోకుండా కూర్చుంటున్నారండి. అబద్ధ బోధ దగ్గరికైనా, అబద్ధ బోధకుల దగ్గరికైనా వచ్చేటప్పటికి మాత్రం ఏం పర్వాలేదు. ఎవరు ఎక్కడికెళ్ళినా, ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఏం చేసినా, ఎవరు ఎవరితో తిరిగినా గూడా ఏమీ ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పిందంతా గూడా కలుషితమైన ఆహారమైనా, చెడు స్నేహితులైనా కేవలము భూమి మీద నీ జీవితాన్ని పాడు చేయగలవు. నీ శరీరాన్ని పాడు చేయగలవు. లేకపోతే నీ జీవితాన్ని పాడు చేయగలదు. కానీ అబద్ధ బోధ ఏం చేస్తదో తెలుసా? అబద్ధ బోధ నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్ళిపోతది. నాశనమునకు తీసుకెళ్ళిపోతది. జీవము నుంచి నిన్ను వేరు చేస్తది. దేవుడి నుంచి నిన్ను దూరం చేస్తది. మరి అంత సీరియస్ అయినటువంటి అబద్ధ బోధ విషయంలో, అబద్ధ బోధకుల విషయంలో ఎందుకు మనము పట్టించుకోనట్టుగా ఉంటున్నాము? ఏమైతే ఏంటన్నట్టుగా ఉంటున్నాము? ఇండిఫరెంట్‌గా ఉంటున్నాము? కేవలం ఆహారం దగ్గరికొచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త తీసుకుంటున్నాము. నీటి దగ్గరికొచ్చేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్త తీసుకుంటున్నాము. బిడ్డలు ఎక్కడ తిరుగుతున్నారు? ఏం చూస్తున్నారు? ఏం తింటున్నారు? ఎవరితో ఎళ్తున్నారు? అనే దగ్గర మాత్రం చాలా ఎక్స్‌ట్రా కేర్ తీసుకుంటున్నాము. ఆలోచించండి. మీరు ఆలోచించండి. ఎందుకు అబద్ధ బోధకుల గురించి కాపరి ఎందుకు మాట్లాడాలి? మాట్లాడాల్సిన అవసరం ఏంటి? చూడండి, కొంతమంది అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడటం మొదలు పెట్టగానే, పాస్టర్ గారు అది తప్ప మీరేదైనా మాట్లాడండి. మాకది వినటం మాకు ఏమాత్రం ఇష్టం లేదు. నేనేమో అరే! అది నీ నిత్య జీవానికమ్మా! నిన్ను నాశనం చేస్తది. అయ్యా! ఇది నిన్ను నాశనం చేస్తది. నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని మొత్తం అందరి నిత్య జీవాన్ని నాశనం చేస్తది. అబద్ధ బోధ మంచిది కాదు అని నేను చెప్తుంటే, అది మాత్రం నేను వినాలని నాకు ఇంట్రెస్ట్ లేదు. ఆలోచించండి. సంఘాలలో పరిస్థితి ఎలా ఉందో ఆలోచించండి. చూడండి, దేవుని వాక్యంలో ప్రతి దేవుని సేవకుడు అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి వార్నింగ్స్ ఇస్తానే ఉన్నారు. రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ దేవుని వాక్యంలో నుంచి. ఆదికాండము 3 అధ్యాయంలోనే అబద్ధ బోధకుడు మొదలయ్యాడు. వాడొచ్చి ఆదాము, అవ్వకి ఏం చెప్పాడంటే, దేవుని వాక్యం కరెక్ట్ కాదని చెప్పాడు. దేవుని మాట సరికాదని చెప్పాడు. అబద్ధ బోధకులు మనల్ని నాశనం వైపు తీసుకువెళ్ళాలని వాళ్ళు ప్రయత్నం చేస్తానే ఉన్నారు. వాళ్ళ వెనకాల దుష్టుడున్నాడు. దుష్టుడు నరకానికి పోతున్నాడు. వాడితో పాటు ఉన్నటువంటి దురాత్మల సమూహం అంతా నరకానికి పోతున్నారు. వాళ్ళు పోతూ పోతూ వాళ్ళ టార్గెట్ ఏంటంటే ఎంతమందిని లాక్కెళ్ళగలిగితే అంతమందిని అక్కడికి లాక్కొనెళ్ళాలి. జీవము నుంచి లాక్కొనెళ్ళాలి. వెలుగు నుంచి లాక్కొనెళ్ళాలి. దేవుని సన్నిధిలో నుంచి లాక్కొనెళ్ళాలి. వాళ్ళు దేవుడితో ఉండకూడదు. వాళ్ళు దేవుని మహిమను చూడకూడదు. వాళ్ళు దేవునితో సహవాసం చేయకూడదు. వాళ్ళు దేవుడిని మహిమపరచకూడదు. వాళ్ళు దేవుడిని గొప్ప చేయకూడదు. కాబట్టి వాళ్ళని లాక్కొని వాళ్ళతో పాటు తీసుకొని చీకటిలోకెళ్ళాలి. పళ్ళు కొరకాలి వాళ్ళతో పాటు. ఆ అగ్నిలో ఉండాలని వాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే ఎంతసేపు వాళ్ళ ప్రయత్నం ఏంటంటే ఎలాగైనా ఒక వ్యక్తిని నేను దేవుని నుంచి దూరం చేయాలని ప్రతి ప్రయత్నము వాళ్ళు చేస్తున్నారు. చూడండి, అబద్ధ బోధకుల గురించి దేవుని వాక్యం మీరు చదివితే ప్రతి చోట వార్నింగ్స్ ఉన్నాయి. ఎవ్రీవేర్, ప్రతి చోట కూడా. మోషే చెప్పాడు. మోషే ద్వితీయోపదేశకాండం 13 అధ్యాయంలో చెప్పాడు. ద్వితీయోపదేశకాండం 18 అధ్యాయంలో చెప్పాడు. మోషే చెప్పాడు. ప్రవక్తలందరూ చెప్తానే ఉన్నారు. సమూయేలు గ్రంథము, రాజుల గ్రంథాల్లో అనేకమైనటువంటి అబద్ధ ప్రవక్తలను మనం చూస్తాం. వందల కొలది ఉన్నారు అబద్ధ ప్రవక్తలు ఇశ్రాయేల్ దేశంలో. వందలు. నిజమైన ప్రవక్త అడుగుతాడు. ఎవరైనా యెహోవా ప్రవక్త ఉన్నాడంటే 400 మందిని తీసుకొచ్చి ఆహాబు ముందు నుంచోబెడతాడు. ఇదిగో 400 ఉన్నారు తీసుకోమని. అందరూ అబద్ధ బోధకులే, అబద్ధ ప్రవక్తలే. ఒక్కడు కూడా దేవుని పక్షాన నిలబడి మాట్లాడిన వాడు లేడు. అందరూ ఏం చెప్తారో తెలుసా? రాజుకి నువ్వేమనుకుంటే అది జరుగుతది ఎళ్ళని చెప్తారు. ఒకే ఒక్క ప్రవక్త వస్తాడు. నువ్వు ఎళ్ళు యుద్ధానికి, నువ్వు అక్కడే చస్తావు. తిరిగి రావు అని చెప్తాడు. అంటే రాజు అంటాడు, ఆహాబ్ అంటాడు, నేను చెప్పానా? నా గురించి ఎప్పుడు మంచిగా చెప్పడు. యెషయా చెప్పాడు.
అబద్ధ ప్రవక్తల గురించి. యెషయా గ్రంథం 9వ అధ్యాయం, యెషయా గ్రంథం 28వ అధ్యాయం, యెషయా గ్రంథం 29వ అధ్యాయం. ఇర్మియా అయితే అసలు ఇర్మియా గ్రంథం నిండా మీరు ఏ మూలకెళ్ళినా, ఏ పక్కకెళ్ళినా గూడా యెరూషలేము నిండా, ఇశ్రాయేలు దేశం నిండా నింపేశారనమాట. ఎవరితో నింపారంటే అబద్ధ బోధకులతో నింపేశారనమాట. అబద్ధ ప్రవక్తలు విపరీతంగా ఉన్నారు. ఇర్మియా గ్రంథము మీరు చదివితే ఎంతమంది అబద్ధ ప్రవక్తలను చూస్తారంటే చాలా మందిని చూస్తారు మీరు. సేమ్ యెహెజ్కేలు గ్రంథంలో గూడా మనం అబద్ధ ప్రవక్తల్ని చూస్తాం. యెహెజ్కేలు గూడా చెప్తాడు. అబద్ధ ప్రవక్తలు, అబద్ధ కాపరులు, అబద్ధ బోధకులు. కొత్త నిబంధనలోకొస్తే ప్రభువు చెప్పాడు అబద్ధ బోధకుల గురించి. ప్రభువు చాలా వార్నింగ్స్ ఇచ్చాడు. అబద్ధ బోధకులున్నారు, అబద్ధ ప్రవక్తలున్నారు. మీరు జాగ్రత్తగా ఉండండని. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. ప్రభువు చెప్పాడు, అపోస్తలులు చెప్పారు. తర్వాత న్యూ టెస్టమెంట్‌లో మనం ఏ మూలకెళ్ళినా కూడా వీళ్ళ గురించినటువంటి వార్నింగ్స్ మనకు వస్తానే ఉన్నాయి. 7వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి. జాగ్రత్త పడుడి అనేటువంటి మాట వార్నింగ్ కదా! వార్నింగా కాదా? జాగ్రత్తగా ఉండండి. ఎవరి గురించి? అబద్ధ ప్రవక్తల గురించి జాగ్రత్తగా ఉండండి. వారు గొర్రెల చర్మములు వేసుకొని మీ యొద్దకు వత్తురు గాని, లోపల వాళ్ళు క్రూరమైన తోడేళ్ళు. ఇక్కడ ఒక మాట మీరు అండర్‌లైన్ చేసుకోండి దయచేసి. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. అండర్‌లైన్ చేసుకోండి. అది ఇంపార్టెంటు. ఈరోజు మన మెసేజ్‌కి చాలా ఇంపార్టెంట్ అయిన మాట. వాళ్ళ ఫలం వలన వాళ్ళు ఎలాంటి వాళ్ళో మనకి తెలుస్తారంట. లేకపోతే వాళ్ళని కనుగొనటం చాలా కష్టము. 24వ అధ్యాయం మత్తయి సువార్త 11వ వచనము. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు అనేటువంటి మాట మనం ప్రభువే మాట్లాడుతున్నాడు. అక్కడ మాట్లాడింది ప్రభువే, ఇక్కడ మాట్లాడుతుంది కూడా ప్రభువే. లార్డ్ జీసస్ క్రైస్ట్ హిమ్సెల్ఫ్ మాట్లాడుతున్నాడు. మాట్లాడుతూ ఆయన అన్న మాట చూడండి. చూసారండి? అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసం చేస్తారంట. మోసం చేస్తారంట. 24వ అధ్యాయం 24వ వచనం. అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలు, మహత్కార్యములను కనపరిచెదరు. అపోస్తలులు అందరూ అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి చెప్పారు. నేను మీకు 1 తిమోతి, 2 తిమోతి, తీతుకు రాసిన గ్రంథం చెప్తా ఉన్నాను. చాలా మంది అబద్ధ బోధకులు సంఘాల్లో ఉన్నారు. అబద్ధ ప్రవక్తలు సంఘాల్లో ఉన్నారు. వాళ్ళు బోధిస్తానే ఉన్నారు. వాళ్ళ బోధ ఆపరు. బోధ ఆపకుండా వాళ్ళు బోధిస్తానే ఉంటారు. వాళ్ళు ఉన్నారు అని పౌలు చెప్పాడు. ఈరోజు మనం చూడబోతున్నాం. పేతురు కూడా చెప్తున్నాడు. ఈరోజు మనం సెకండ్ పీటర్‌లోకి వస్తున్నాము. పేతురు కూడా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఉన్నారని ఆయన కూడా మనతో చెప్పబోతున్నాడు. అంతేకాదు యోహాను కూడా చెప్పాడు. నేను మాట్లాడుతున్నాను. లార్డ్ జీసస్ క్రైస్ట్ చెప్పాడు. పౌలు చెప్పాడు. పేతురు చెప్పాడు. యోహాను కూడా చెప్పాడు. మొదటి యోహాను సువార్త 4వ అధ్యాయము మొదటి వచనం ఒకసారి చదవండి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆ ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి అనే మాట మనం అక్కడ చూస్తాం. తర్వాత యూదా కూడా మాట్లాడాడు కదా. యూదా పత్రికలో కూడా మనమంతా కూడా చూసేది ఏంటంటే అబద్ధ బోధ గురించి, అబద్ధ బోధకుల గురించి. యూదా పత్రిక మొత్తం మాట్లాడుతుంది దేని గురించి అంటే అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్త గురించి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. పాస్టర్ గారు ఎందుకు ఇంత దేవుని వాక్యంలో దేవుడు పాత నిబంధన గ్రంథం అంతా చెప్పాడు అబద్ధ ప్రవక్తల గురించి. కొత్త నిబంధనలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా అబద్ధ బోధ గురించి, అబద్ధ ప్రవక్తల గురించి చెప్పాడు. ఎందుకు పాస్టర్ గారు ఇంత అబద్ధ బోధకుల గురించి, అబద్ధ ప్రవక్తల గురించి చెప్పాల్సిన అవసరము ఏముంది? ఏముందో ఆన్సరు నేను చెప్తాను. ఏముందో చెప్పమంటారండి? వాళ్ళు నాశనానికి వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని కూడా నాశనానికి తీసుకెళ్ళిపోతారు. మీ నిత్య జీవము పోతది. మీరు దేవుడి నుంచి వేరైపోతారు. అందుకని ఈ హెచ్చరిక అనేటువంటిది దేవుడు మొదటి నుంచి ఆఖరి వరకు దేవుని గ్రంథంలో ఇస్తానే ఉన్నాడనమాట. ఈ హెచ్చరికను కొంతమంది సీరియస్‌గా తీసుకుంటున్నారు. కొంతమంది సీరియస్‌గా తీసుకోవట్లేదు. చూడు, ఆ విషపూరితమైన ఆహారము తినొద్దని చెప్తుంటే కొంతమంది సీరియస్‌గా తీసుకొని, కొంతమంది సీరియస్‌గా తీసుకోలేదనుకోండి. పర్యవసానాలు తప్పవు. ఎవరైతే మాట వినలేదో వాళ్ళు పర్యవసానాలు భరించాల్సిందే. వేరే మార్గం ఏమీ లేదు. నువ్వు అలా చేయొద్దు, నువ్వు చెడ్డవారితో తిరగొద్దు, చెడ్డవారితో సహవాసం చేయొద్దు అని నువ్వు హెచ్చరిస్తున్నా కూడా నీ బిడ్డలు వినకుండా తిరిగారనుకోండి, ఏదో ఒక రోజు ఎక్కడో పెద్ద సమస్యలో ఇరుక్కొని వస్తాడు ఇంటికి. అప్పుడు
నువ్వు చెప్తావు, నేను చెప్పాను కదా నీకు, నేను హెచ్చరించాను కదా నిన్ను, చాలాసార్లు చెప్పాను, నీ జీవితం పాడైపోతుంది నాన్న, వాళ్ళు మంచోళ్ళు కాదు నాన్న, వాళ్ళు దుర్మార్గులు, వాళ్ళ దుష్టత్వం అంతా నీకు వస్తుంది నాన్న, నువ్వు వెళ్ళొద్దని నేను నీకు చాలాసార్లు చెప్పాను, అనేక విధాలుగా హెచ్చరించాను, అనేక సార్లు హెచ్చరించాను, అయినా కూడా నువ్వు నా మాట వినకుండా వెళ్ళావు కాబట్టి పర్యవసానాలు, కాన్సిక్వెన్సెస్ నువ్వు బేర్ చేయాల్సిందే అనేటువంటిది మనం చెప్తాం. చూడండి, అక్కడ ఎలాగైతే సత్యమో ఇక్కడ కూడా అలానే సత్యము. మీరు గనక దేవుడు హెచ్చరిస్తున్నటువంటి హెచ్చరికని మీరు పట్టించుకోకుండా, ఎవరైతే ఏంటి, నేను నా ఇష్టమైన చోటకి వెళ్తాను, నా ఇష్టమైన వ్యక్తులను వింటాను, వాళ్ళు అబద్ధ బోధకులు కాదు అని నువ్వు వెళ్ళి గనక నువ్వు వింటా ఉన్నావంటే వాళ్ళు నాశనమునకు వెళ్ళిపోతున్నారంట. అంతేకాదు నిన్ను కూడా నాశనమునకు తీసుకొని వెళ్ళిపోతారంట. మీరెవ్వరు నాశనంకి వెళ్ళటము దేవుని ఉద్దేశం కాదు. నేను చెప్తున్నాను, ఈ దేవుడు ఎంత కృపగల దేవుడు అంటే, ఈరోజు దేవుడే తన వాక్యంలో నుంచి మీతో మాట్లాడుతున్నాడు. మీరెవరు వెళ్ళటం ఆయనకి ఇష్టం లేదు కాబట్టే ఇంత స్పష్టంగా మీకు అర్థమయ్యే విధంగా ఈ హెచ్చరికను మరలా జారీ చేస్తున్నాడు దేవుడు. దయచేసి మీ జీవితాల్లో గనక అబద్ధ బోధకులను గాని, అబద్ధ ప్రవక్తలను గాని మీరు వెంబడిస్తా ఉంటే గనక వాళ్ళ నుంచి దూరంగా మీరు జరగండి. వెంటనే వాళ్ళను విడిచిపెట్టండి. విడిచిపెట్టి నిజమైనటువంటి సేవకుడిని పట్టుకోవటానికి ప్రతి ప్రయత్నము చేయండి. లేకపోతే మీరు కూడా వాళ్ళతో పాటు కలిసి నాశనానికి వెళ్ళిపోతారు. మీరు తర్వాత ఎంత బాధపడినా ఉపయోగం లేదు. ఎంత కన్నీరు గార్చినా ఉపయోగం లేదు. టూ లేట్. టూ లేట్. ఈరోజు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము మొదటి 3 వచనాలని నేను చదువుతాను. మనము ఈ పత్రికలోకి వచ్చేసాము. తిరిగి వచ్చేసాము. 3 వచనాలని నేను చదువుతాను. చదివిన తర్వాత పేతురు ఏం చెప్పాలనుకున్నాడో అబద్ధ బోధకుల గురించి మనం విందాం. విని అర్థం చేసుకుందాం. అర్థం చేసుకొని ఆయన మాటకు లోబడటానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయము మొదటి వచనం. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందురు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు. వారి నాశనము కునికి నిద్రపోదు. వెరీ గ్రాఫిక్. ఇక్కడ అబద్ధ బోధకుల యొక్క జీవితం మొత్తం చూపించాడండి. అబద్ధ బోధకుల యొక్క జీవితం మొత్తం చూపించాడు. ఈ వచనాలు ఎందుకు ప్రాముఖ్యమే చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి. పాస్టర్ గారు, మాకు అబద్ధ బోధకులను వెంబడించాలని మాకు లేదు. మా ఆశ కూడా మీ ఆశే. మీ ఆశ మా ఆశ ఒకటే ఆశ. ఆ ఆశ ఏంటంటే మేము నిజమైన బోధకుల్నే వెంబడించాలనుకుంటున్నాము. అబద్ధ బోధకుల దగ్గరికి మేము వెళ్ళాలని మాకు లేదు. కానీ మాకు ఒక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే, అసలు అబద్ధ బోధకుడు ఎవరో నాకు ఎలా తెలుస్తుంది? అసలు అతని దగ్గరికి వెళ్ళకుండా ఉండాలంటే, అతన్ని వెంబడించకుండా ఉండాలంటే, నాకు అబద్ధ బోధకుడు అంటే ఎవరో తెలియాలి కదా. తెలియకుండా వాడు ఏం చేస్తున్నాడంటే, ఏం కప్పుకొని వస్తున్నాడు? తోడేలు అయ్యుండి కూడా తోడేలులాగా రావట్లేదు. ఇప్పుడు కష్టం ఎక్కడొస్తుంది అబద్ధ బోధకులను పట్టుకోవటానికి? అబద్ధ బోధకులను పట్టుకోవటానికి మనకొస్తున్న కష్టం ఏంటంటే, ఎలా వీళ్ళని పట్టుకోవటం, ఎలా వీళ్ళని తెలుసుకోవటం, ఎలా పాస్టర్ గారు ఎలా కనుక్కోగలను నేను అబద్ధ బోధకుల్ని? కనుక్కుంటే నేను వాళ్ళ నుంచి దూరం జరిగిపోతాను. నాకు తెలిస్తే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను. నా ప్రాబ్లం అంతా ఏంటంటే, వాళ్ళు ఎవరో తెలియట్లేదు నాకు. వాళ్ళు అందరూ దేవుని వాక్యం చెప్తున్నట్టే ఉన్నారు. అందరూ బైబిల్ పట్టుకొని చెప్తున్నారు. అందరూ టీవీల్లో వస్తున్నారు. అందరూ యూట్యూబ్లో వస్తున్నారు. అందరూ ఫేస్బుక్లో వస్తున్నారు. అందరూ దగ్గర ఒకే విధంగా ఉన్నారు. సేమ్ డిక్షనరీ, సేమ్ బైబిల్, సేమ్ వొకాబులరీ, సేమ్ వర్డ్స్, సేమ్ ప్రేయరు.
అంతా సేమ్‌గా ఉంది పాస్టర్ గారు. ప్రాబ్లమ్ ఏంటంటే, నేను వీళ్ళని పట్టుకోలేకపోతున్నాను. వీళ్ళని పట్టుకున్నాననుకోండి, ఓకే. నేను దూరంగా జరుగుతాను. యెస్. ఎలా? ఇదిగోండి ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాడు మొదటి 3 వచనాల్లో. ద వెరీ స్ట్రెయిట్ టు ద పాయింట్. అసలు అటు ఇటు తిరగటం ఏం లేదు పీటర్‌తో. పేతురుతో అటు ఇటు తిరగటం గాని, విషయాన్ని పక్కకు తీసుకెళ్ళటం గాని ఏమీ లేదు. స్ట్రెయిట్ టు ద పాయింట్. ఆయన చెప్పాలనుకుంది ఏంటంటే, ఇదిగో అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు ఉన్నారు మీ మధ్యలో. వాళ్ళున్నారు. వాళ్ళని మీరు ఎలా కనుక్కోగలరో నేను చెప్తున్నాను. వాళ్ళ జీవితాన్ని మొత్తం ఓపెన్ చేసి మీ ముందు పెడుతున్నాను. మీరు చూడండి వాళ్ళ జీవితం. వాళ్ళు ఏది కప్పుకొనొచ్చినా గూడా, ఏది కప్పుకొనొచ్చినా గూడా నోరు విప్పగానే తెలుస్తది గదా! తోడేలు అరిచిందో, గొర్రె అరిచిందో తెలీదా? నువ్వు కప్పుకొనొచ్చావు కరెక్టే. నువ్వెంతసేపు వేరే వాటి మీద పడి తినాలని ప్రయత్నం చేస్తున్నావనుకో, నువ్వు గొర్రెవు కాదు. నువ్వు తోడేలు. ప్రవర్తన చెప్పేస్తది గదండీ! ప్రవర్తనే చెప్పేది. నిజానికి వాళ్ళ ప్రవర్తన వల్లనే, వాళ్ళ ఫలం వల్లనే మనం వాళ్ళని కనుక్కోగలం. లేకపోతే వాళ్ళని మనం కనుక్కోలేం. మీరు ఎంత ట్రై అయినా చేయండి. అబద్ధ బోధకుడిని కనుక్కోవడం ఈజీ కాదండి. ఈజీ కాదు. నిజంగానే నేను చెప్తున్నాను ఈజీ కాదని. వాళ్ళని పట్టుకోవడం ఈజీ కాదు. వాళ్ళు చక్కగా దేవుని వాక్యం మాట్లాడుతా ఉంటారు. ప్రార్థన చేస్తా ఉంటారు. ఉపవాస ప్రార్థనలు చేస్తా ఉంటారు. వాళ్ళని పట్టుకోవడం ఈజీ అనుకుంటున్నారా? ఈజీ కాదు వాళ్ళని పట్టుకోవటం. ఎలా? అంటే ఇదిగోండి మన ముందు వాళ్ళ జీవితం అంతా గూడా పెట్టాడు. వాళ్ళ జీవితం మొదలు నుంచి ఆఖరి వరకు. బిగినింగ్ నుంచి ఎండ్ వరకు. మొత్తం రోడ్ మ్యాప్ లాగా మనకిచ్చాడు. ఇదిగోండి అబద్ధ బోధకులు ఇలా ఉంటారు. ఇలా ఉంటారు వీళ్ళు అనేటువంటిది మొత్తము ఇవ్వటం జరిగిందనమాట. రెండో అధ్యాయము మొదటి వచనం దగ్గర మొదలుపెట్టారు పాస్టర్ గారు. అసలు మాకు మొదటి అధ్యాయంలో ఏం జరిగిందో ఏం గుర్తులేదు. మీరు సడెన్‌గా ఈ పుస్తకం మధ్యలోకి మమ్మల్ని తీసుకొచ్చారు. నాకు ఎప్పుడో నా జీవితంలో ఎక్కడో మొదటి అధ్యాయం విన్నట్టుగా గుర్తొస్తుంది. మీరు ఫస్ట్ పీటర్ ఇంతకుముందు చెప్పినట్టున్నారు పాస్టర్ గారు అన్నట్టుగా ఉంది కొంతమందికి. ఇక్కడ అసలు ఈ సబ్జెక్ట్ ఎందుకొచ్చింది? ఎందుకు పేతురు అబద్ధ బోధకుల గురించి ఎందుకు మాట్లాడటం మొదలుపెట్టాడు? ఒకటి అసలు మీరు ఈ 3 వచనాలు అబద్ధ బోధకుల గురించి అని నమ్ముతున్నారా మీరు? అవునా కదా? టెక్స్ట్ ఏం చెప్తుంది? అబద్ధ బోధకుల గురించి చెప్తుంది గదా! అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకుల గురించి చెప్తుంది గదా! సో, మనం అడగాల్సిన ప్రశ్నేంటంటే, అసలు రెండో అధ్యాయము మొదటి వచనంకొచ్చినప్పుడు, అబద్ధ బోధకుల గురించి ఎందుకు పేతురు మాట్లాడుతున్నాడు? మాట్లాడాల్సినటువంటి అవసరము ఏమొచ్చింది ఈయనకి? నీడేంటి? లెటర్ రాసుకుంటూ ఎళ్తున్నాడు కదా! లెటర్ రాసుకుంటూ ఎళ్తున్నాడు. మొదటి అధ్యాయం అంతా రాసేసాడు. రాసేయగానే రెండో అధ్యాయంకొచ్చేటప్పటికి ఓహ్! అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలున్నారు. ఇప్పుడు మీ మధ్యలో గూడా అబద్ధ బోధకులున్నారు. వాళ్ళని ఎలా కనుక్కోవాలంటే వాళ్ళ జీవితం చూడండి అని చెప్పి ఇదంతా అసలు రాయటానికి కారణం ఏంటి? రాయటానికి కారణం ఏంటో తెలుసుకోవాలంటే అక్కడ రెండో అధ్యాయం మొదటి వచనంలో మొదటి మాట ఒకటుందనమాట. ఏమనుందండి? మరియు, మరియు అనేటువంటి గ్రీక్ వర్డ్ డే అంటాం మనం. అంటే అర్థం ఏంటంటే కానీ, కానీ అని అనువాదం చేయొచ్చు. మరియు అని గూడా అనువాదం చేయొచ్చు. చాలా ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ అండ్ అని ట్రాన్స్‌లేట్ చేయలేదు. బట్ అని ట్రాన్స్‌లేట్ చేశారు. మోస్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్స్ అంటే ఏంటంటే కానీ అనే మాట అన్నమాట. కానీ మరియు అనే మాట ప్యారలల్‌గా మీరు కానీ అని రాసుకోండి. కానీ అంటే దీనికి కనెక్షన్ ఉంది. మొదటి అధ్యాయానికి, రెండో అధ్యాయానికి కనెక్షను ఉంది. ఆ కనెక్షన్‌ని పీటర్ రాసాడు. మనం దాన్ని కనెక్షన్‌ని వదిలేసుకొని ఎళ్ళిపోవాలనుకుంటే ఎళ్ళిపోవచ్చు. ఎళ్ళిపోకూడదు. ఎళ్ళిపోకూడదనే పీటర్ చెప్తున్నాడు. నువ్వెళ్ళొద్దు. నేను కనెక్షన్ ఉంది. మొదటి అధ్యాయానికి, రెండో అధ్యాయానికి కనెక్షన్ ఉంది. ఆ కనెక్షన్ గురించి మాట్లాడిన తర్వాతే అబద్ధ బోధకుల జీవితం గురించి నువ్వు మాట్లాడు అని చెప్పి స్పష్టంగా పీటర్ చెప్తున్నాడు. ఆ కనెక్షన్ ఏంటో మనం చూద్దాం. ఒక్కసారి మొదటి అధ్యాయంలో ఏం జరిగిందో మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకవేళ మర్చిపోయుంటే. చాలా మందికి ఫ్రెష్‌గానే ఉండుంటది. బట్ కొంతమందికి కొంతకాలం గ్యాప్ వచ్చింది కాబట్టి మర్చిపోవడానికి అవకాశం ఉంది. ఫస్ట్ చాప్టర్‌లో ఏం జరిగిందో మీకు ఒక్కసారి నేను జ్ఞాపకం చేస్తాను. పాయింట్లుగా చెప్తాను. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవటానికి ప్రయత్నం చేయండి. జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొట్టమొదటిది మనల్ని దేవుడు రక్షించాడంట. మొదటి 2 వచనాలు. మొదటి 2 వచనాల్లో మనల్ని దేవుడు రక్షించాడు. మనల్ని రక్షించాడు. ఎలా రక్షించాడు? ఎలా రక్షించాడంటే, మన దేవుడును, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని మనకు దానముగా ఇవ్వటం వలన, మనము విశ్వాసం వలన
రక్షించబడ్డామంట. రక్షించబడటమే కాదు, ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానము మనల్ని రక్షించిందంట. అంటే జీసస్ క్రైస్ట్‌ని గురించినటువంటి అనుభవ జ్ఞానము, ఆయన నీతి మనల్ని రక్షించిందంట. అంతేకాదు ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానము మనము కృపలో, సమాధానంలో ఎదిగేటట్టు చేస్తుందంట. సో, ద ఫస్ట్ పాయింట్ ఏంటో తెలుసా అండి? జీసస్ క్రైస్ట్‌లో దేవుడు మనల్నందరినీ రక్షించాడు. అది మొదటి పాయింట్. మొదటి 2 వచనాలు. మూడో వచనం నుండి ఐదో వచనం వరకు, మూడో వచనం నుండి ఐదో వచనం వరకు రెండో పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, దేవుడు మిమ్మల్ని రక్షించటం మాత్రమే కాదు, ఆయన మిమ్మల్ని మార్చాలనుకుంటున్నాడు. మిమ్మల్ని రక్షించటం మాత్రమే కాదు, ఆయన మిమ్మల్ని మార్చాలనుకుంటున్నాడు. ఏం మార్చాలనుకుంటున్నాడు? రక్షిస్తే సరిపోదా? నాకు యేసు ప్రభు కావాలని నేను చెయ్యెత్తాను. ఆయన్ని సొంత రక్షకునిగా అంగీకరించాను. నేను తిరిగి జన్మించాను. నేను నేను రక్షించబడ్డాను. నేను రక్షించబడితే చాలు గదా! భూమి మీద నేనింక జేయాల్సిందేముంది అనేటువంటి వాళ్ళు జాగ్రత్తగా అర్థం జేసుకోండి. దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడంటే, నిన్ను మార్చటానికి రక్షించాడు. నిన్ను మార్చటానికి. మార్చటానికి. పాస్టర్ గారు, ఏం మార్చాలనుకుంటున్నాడు దేవుడు నన్ను? నేను ఎలా మారాలనుకుంటున్నాడు దేవుడు నన్ను? చాలా సింపుల్. ఆన్సర్ ఏంటో చెప్పమంటారా? ఆయన స్వభావంలోకి నువ్వు మారాలనుకుంటున్నాడు. ఆయన స్వభావంలోకి నువ్వు మారాలనుకుంటున్నాడు. ఆ మాట మనము 5వ వచనంలో చూస్తామనమాట. దేవ స్వభావమునందు పాలివారగునట్లు అనేటువంటి మాట మనం చూస్తాం. దేవ స్వభావము, దేవుని స్వభావము. అంటే మనము ప్రవర్తనలో, క్రియలో ఆయనలాగా ప్రవర్తించాలంట. ఆయన నీతిమంతుడు, మనం నీతిమంతులంగా ఉండాలంట. ఆయన సత్యవంతుడు, మనము సత్యవంతులుగా ఉండాలంట. ఆయన కృప గలవాడు, మనం గూడా కృప చూపించేవాడుగా ఉండాలి. ఆయన ప్రేమ గలవాడు, మనం గూడా ప్రేమ చూపించేవారు. అంటే ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, ఆయన స్వభావము, ఆయన నేచర్, ఆయన డివైన్ నేచర్‌లోను మనం పార్టేకింగ్ అవ్వాలంట. పార్టేకింగ్ ఆఫ్ డివైన్ నేచర్ అంటాం. అంటే అర్థం ఏంటంటే, ఆయన స్వభావంలో మనము పాలివారము కావాలి. ఆయనను పోలి ఉండాలి. ఆయనలాగా కావాలి. మనల్ని రక్షించి మనల్ని విడిచిపెట్టట్లేదంట దేవుడు. నేను రక్షించాను కాబట్టి నువ్వు పరలోకం వెళ్ళిపోతున్నావు కాబట్టి నీ ఫ్లైట్ వచ్చేంత వరకు నువ్వు మెదలకుండా కూర్చో అని చెప్పట్లేదంట దేవుడు. దేవుని కుమారుడు రాకడైనా జరగొచ్చు, లేకపోతే నువ్వు మరణమైనా జరగొచ్చు. ఇది నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళటానికి కారణమైతే, ఈ లోపు నువ్వు భూమి మీద ఉన్నంత కాలము నువ్వేం చేయాలి? ఏం చేయాలంటే, ఆయన స్వభావంలోకి నువ్వు మారాలి. మనల్ని దేవుడు ఎందుకు రక్షించాడంటే, దేవుని కుమారుని సారూప్యతలోకి మనం మారటం కోసం దేవుడు మనల్ని రక్షించాడు. జీసస్ క్రైస్ట్ గురించే మాట్లాడుతున్నాడు. దేవ స్వభావం అంటే ఏంటంటే, ఆయనలాగా నువ్వు అవ్వాలనే మనల్ని దేవుడు రక్షించాడు. సో, ఇప్పుడు మనల్ని రక్షించి ఈ లోకంలో దేవుడు విడిచిపెట్టకుండా ఏం చేస్తున్నాడు మనల్ని పట్టుకొని? మనల్ని పట్టుకొని చెక్కుతున్నాడు. చెక్కడం అంటే తెలుసు గదా! మొత్తం అన్ని రఫ్ ఎడ్జ్‌లన్నీ చెక్కేస్తున్నాడు. మనల్ని రోజు పట్టుకొని జాగ్రత్తగా మారుస్తున్నాడు, మలుస్తున్నాడు. ఎలా మలుస్తున్నాడు? అంటే ఆయన స్వభావము మనలో వచ్చేంత వరకు మలుస్తున్నాడు. ఈ ప్రాసెస్ అంతా గూడా పెయిన్‌ఫుల్‌గానే ఉంటది మనకి. మనకి చాలా బాధేస్తుంటది. దేవుడు మనల్ని కొడుతుంటాడు. దేవుడు మనల్ని డిసిప్లిన్ చేస్తుంటాడు. దేవుడు కొన్నిసార్లు మనం ఆయన మాట వింటాం. కొన్నిసార్లు ఆయన మాట వినం. మాట వినని ప్రతిసారి పడుతుంటది మనకి. సో, ఇదంతా జరుగుతుంటది. ఇదంతా ఎందుకు చేస్తాడంటే, ఆయన నిన్నెందుకు విడిచిపెట్టట్లేదంటే, ఓహ్! నువ్వు నా కుమారుడు కాదు గదా! అసలు నువ్వెవరో నాకెందుకు అని విడిచిపెట్టకుండా మనల్ని పట్టుకొని జాగ్రత్తగా మనల్ని ఏం చేస్తున్నాడంటే, ఆయన స్వభావంలోకి మనల్ని మారుస్తున్నాడంట. ఆ మార్చటానికి మనకు అవసరమైనయన్నీ గూడా ఆయన మనకు దయచేస్తున్నాడంట. మారటానికి మనకు కావాల్సినయన్నీ గూడా మనకి దయచేస్తున్నాడంట. అక్కడ ఒక మంచి మాటుంది. మనము జీవమునకును, భక్తికిని మూడో వచనంలో ఉందనమాట. ఆయన దైవశక్తి అంటే ఆయన శక్తి మనకు జీవమునకును, భక్తికి కావలసిన వాటన్నిటిని దయచేస్తుందంట. అంతేకాదు అమూల్యములను, అత్యధికమైన వాగ్దానాలను మనకు అనుగ్రహిస్తున్నాడంట. ఆయన గుణాతిశయమునకు, మహిమనకు మనల్ని పిలిచాడంట. ఎందుకంట అంటే, మనమంట ఈ దురాశలను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వమును విడిచిపెట్టాలంట. విడిచిపెట్టి ఆయన స్వభావంలోకి మనం మారాలని దేవుడు మనకు కావాల్సిందంతా గూడా దయచేస్తున్నాడంట. దీన్ని మనము ఏమంటామంటే సాంక్టిఫికేషన్ అంటాం. ఏమంటాము? పరిశుద్ధ పరచబడటం. ముందు మనల్ని ఏం చేసాడు దేవుడు? రక్షించాడు. నువ్వు పశ్చాత్తాపముతో దేవుడి దగ్గరికొచ్చి, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు ప్రభువా అని నువ్వు అడిగావు. అడిగినప్పుడు ఆ పశ్చాత్తాపంతో నువ్వు అడిగిన మాటని, నీ విశ్వాసాన్ని దేవుడు తీసుకొని నీకు నూతన జన్మనిచ్చాడు. అంతేకాదు నూతన స్వభావాన్నిచ్చాడు.
నీలో తన ఆత్మను ఉంచాడు, ఉంచి నిన్ను రక్షించాడు, వేరు చేశాడు ఈ లోకంలో నుంచి. వేరు చేసి నిన్ను విడిచిపెట్టట్లేదు. తన ఆత్మను నీలో ఉంచి నిన్ను మారుస్తున్నాడు. మార్చటానికి ఆయన వాడుకునేదేంటో తెలుసా అండి? ఆయన ప్రాముఖ్యంగా వాడేదేంటో తెలుసా? ఆయన వాక్యం. ఆయన వాక్యము. ఆయన వాక్యము ఎక్కువ ఎవరైతే చదువుతారో, ఎక్కువ ఎవరైతే ధ్యానిస్తారో, ఆయన వాగ్దానములను, ఆయన ఇచ్చినటువంటి ప్రామిసెస్ అంటాం కదా! మనం వాగ్దానములు అంటే ఏంటి? దేవుని వాక్యమే. దేవుని వాక్యం నిండా వాగ్దానాలున్నాయి. ఆ వాగ్దానాలను నువ్వు పట్టుకొని, ఆ వాగ్దానాలను నువ్వు చదువుకొని ధ్యానిస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఏమవుతావంటే దేవుని కుమారుని సారూప్యత నీలోకి వస్తది. ప్రాముఖ్యంగా నువ్వు వెతకాల్సినటువంటి వాగ్దానాలు ఏంటో తెలుసా అండి? జీసస్ క్రైస్ట్ గురించినటువంటి వాగ్దానాలు. ఆ వాగ్దానములు ఎందుకని నేను చెప్తున్నానంటే, ఆ వాగ్దానములు నీకు అనుభవ జ్ఞానాన్ని కలుగజేస్తాయి. నిన్ను పరిశుద్ధుడిని చేసేది ఏంటంటే, నీకు ఎక్కువ జీసస్ క్రైస్ట్ తెలిస్తే నువ్వు ఎక్కువ పరిశుద్ధుడు అవుతావు. నీకు ఎక్కువ జీసస్ క్రైస్ట్ తెలిస్తే నువ్వు ఎక్కువ పరిశుద్ధురాలు అవుతావు. నీకు ఆయన తక్కువ తెలిస్తే నువ్వు ఆయనలాగా అవ్వలేవు. నువ్వు పర్స్యూ చేయాల్సింది ఎవరంటే, ఈ వాగ్దానాలలో కూడా అతి ప్రాముఖ్యమైన జ్ఞానము, అతి శ్రేష్టమైన జ్ఞానము, చాలా ప్రాముఖ్యమైనది ఏంటంటే, హూ ఈజ్ జీసస్ క్రైస్ట్. అది నీకు చాలా ఇంపార్టెంట్. ఆయనను గూర్చిన అనుభవ జ్ఞానము నీకు ఎక్కువుంటే, నువ్వు ఎక్కువ ఆయన స్వరూపంలోకి నువ్వు మారతావు. ఒకసారి మీరు ఆలోచించండి. నేను రక్షించబడ్డాను. కానీ నేను మారట్లేదు. నేను దేవుడిని నమ్ముకున్నాను. కానీ నా మాట మారట్లేదు. నా జీవితం మారట్లేదు. నా క్రియలు మారట్లేదు. ఏమీ మారట్లేదు. ఎందుకని పాస్టర్ గారు? ఎందుకో ఎందుకో 2 కారణాలు చెప్తాను. ఒక కారణం ఏంటంటే, మేబీ నువ్వు అవిశ్వాసివే. విశ్వాసివని అనుకుంటున్నావు. కానీ నువ్వు నిజంగా పశ్చాత్తాపడలేదు. నిజంగా దేవుడిని నమ్ముకోలేదు. అందుకనే నువ్వు మారట్లేదు. రెండో కారణం ఏంటంటే, నువ్వు దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. దేవుని వాక్యానికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. ఈ 2 కారణాలే. మనిషి దేవుడిని నమ్ముకొని మారకుండా ఉన్నాడంటే, అతను అవిశ్వాసి అయిన అయి ఉంటాడు. లేకపోతే దేవుని వాక్యాన్ని, ప్రార్థనని, సహవాసాన్ని గూడా పట్టించుకోకుండానే తిరుగుతున్నాడు. చూడండి, ఉపవాస ప్రార్థనకి మొన్న 40 మందో, 50 మందో వచ్చారు. నా ఆశ ఏంటో తెలుసా? ఒక 100 మంది రావాలని, ఒక 150 మంది రావాలని, దేవుని సన్నిధికొచ్చి ప్రార్థన ఎక్కువ చేయాలని. నేను ఆశపడుతున్నాను. నేను ప్రార్థన చేస్తున్నాను. నేను కోరుకుంటున్నాను. కానీ రావట్లేదు. సహవాసానికి రావట్లేదు, ప్రార్థనకి రావట్లేదు, దేవుని సన్నిధికి రావట్లేదు. అన్నీ నిర్లక్ష్యం చేస్తున్నారు. అన్నీ నిర్లక్ష్యం చేస్తూ నేనెందుకు మారట్లేదు, నేనెందుకు మారట్లేదు, నేనెందుకు మారట్లేదు అని నువ్వు ఎన్నిసార్లు అడిగినా కూడా ఆన్సర్ ఏంటో చెప్పమంటావా? నువ్వు దేవుని మాట వినట్లేదు. అందుకే నువ్వు మానట్లేదు. నెలకొక్కసారి 4 గంటలు దేవుని సన్నిధిలో ప్రార్థించలేవా? పరిశుద్ధులతో కూర్చొని? ఒక కాపరిగా ఎంత బాధపడతానో చూడండి నేను. ఆలోచించండి మీరు. అరే! దేవుని బిడ్డలు దేవుని స్వరూపంలోకి మారట్లేదు. దేవుణ్ణి ప్రేమించట్లేదు. సహవాసాన్ని ప్రేమించట్లేదు. ప్రార్థనను ప్రేమించట్లేదు. మరి ఈళ్ళు పరిశుద్ధులు ఎలా అవుతారు? పరిశుద్ధతలోకి ఎలా వస్తారు వీళ్ళు? వేరే వాళ్ళ సహాయం తీసుకోకుండా, వేరే వాళ్ళ చేయి పట్టుకోకుండా, వేరే వాళ్ళతో కలవకుండా నువ్వు ఎలా పరిశుద్ధుడు అవ్వగలవు? అవుతారా? అవ్వడం అవుతదా? అసలు జరుగుతదా అలా? నువ్వు శరీరంలో మిగిలిన భాగాలు నాకేమి వద్దు, నేను ఒక్కడినే కూర్చొని గొప్పవాడిని అయిపోతానని నువ్వు అనుకున్నావు. ఎప్పుడైనా జరుగుతుంది అసలు అలా? అరే, నేను అసలు వాళ్ళు లేకపోతే నేను బ్రతకలేను, నేను వాళ్ళ మీద బ్రతకాలి, ఇదిగో ఈయన కన్నులాగా పనిచేస్తున్నాడు, ఈయన హృదయంలాగా పనిచేస్తున్నాడు, వీళ్ళందరి మీద ఆధారపడాలి, వీళ్ళందరి సహాయం నాకు కావాలి, నేను కూడా దేవుని కుమారుని స్వరూపంలోకి రావాలి అనే ఆశ మీకు లేకపోతే ఎలా అవుతారండి మీరు? దేవుని కుమారుడు స్వరూపంలోకి ఎలా వస్తారు మీరు? మీకు కావాల్సిన ఎనర్జీ, కావాల్సిన పవరు మీ దగ్గర లేదు. మీరు తీసుకోవడానికి కూడా ఇష్టపడట్లేదు. సో, నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, దేవుడు మొదటి 2 వచనాల్లో మనల్ని రక్షించాడు. కరెక్ట్. కానీ మిగిలిన 3 వచనాల్లో 3, 4, 5 వచనాలు ఏం చెప్తున్నాయో తెలుసా అండి? మనమంట మారాలంట. ఎలా మారాలంట? దేవుని స్వరూపంలోకి మనము మారాలంట. మనల్ని దేవుడు ఎందుకు రక్షించాడండి? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము మీ అందరికి తెలిసినటువంటి వచనమే. చాలా ఇంపార్టెంట్ వర్స్. మనందరికీ తెలిసినటువంటి వచనమే. 28, 29 వచనాలు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. గాడ్స్ ఎలక్షన్, గాడ్స్ ప్రీడెస్టినేషన్, గాడ్స్ ప్లాన్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఏంటో తెలుసా అండి? మనము దేవుని కుమారుని స్వరూపములోకి రావాలి అని. మనల్ని చూసిన వాళ్ళందరూ కూడా, మన మాట కానివ్వండి,
మన ప్రవర్తన గానివ్వండి, మన ఆలోచన గానివ్వండి, అంతా గూడా దేవుని బిడ్డను పోలినట్టుగా ఉండాలి. దేవుడిని చూపించే విధంగా ఉండాలి. అది పేతురు చెప్తున్నటువంటి రెండవ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, నువ్వు రక్షించబడి ఆగిపోకూడదు. నేను రక్షించబడ్డాను, నేను పరలోకం వెళ్ళిపోతున్నానని ఎన్ని సంవత్సరాలు చెప్తావు నువ్వు అదే మాట? మారకుండా, చేంజ్ అవ్వకుండా. నువ్వు చేంజ్ అవ్వకుండా ఉండటం కరెక్ట్ కాదు. ఈ లోక మాలిన్యము తప్పించుకోవాలంట మనం. ఈ లోకంలో ఉన్న చెడంతా గూడా మన కన్నుల ముందుకి ఎంత చెడొస్తుందో ఈ లోకంలో, మన కన్నుల ముందుకొస్తుంది. మనం నడిచే మార్గంలో చెడుంది. అంతా దుష్టత్వమే. ఎటు జూసినా గూడా అంతా దుష్టత్వమే. అబద్ధము, మోసము, అన్యాయము ఇదంతా తప్పించుకోవాలండి. తప్పించుకొని మనము జీసస్ క్రైస్ట్‌ని చూస్తూ, ఆయన సిలువను చూస్తూ, ఆయన వైపు నడుచుకుంటా వెళ్తుంటేనంట, మనము ఆయన స్వభావంలోకి మారుతుంటామంట. మీరు చూడండి, మీరు చాలా సార్లు ఈ మాట వినే ఉంటారు. నేను పాపిని అని ఎవరు చెప్తారో చెప్పమంటారా? ఎవరైతే దేవుడికి సమీపంగా ఎళ్తున్నారో వాళ్ళు మాత్రమే ఈ మాట చెప్తారు. ఎవరైతే దేవుడికి దూరంగా ఉన్నారో వాళ్ళెప్పుడు ఏం చెప్తారో తెలుసా? నేను మంచివాడిని అని చెప్తారు. కారణం ఏంటో చెప్తాను. వినండి. కారణం ఏంటంటే, నువ్వు ఆయన దగ్గరికి వెళ్తున్న కొద్దికి కూడా ఆయన ఎంత పరిశుద్ధుడో నీకు అర్థమవుతది. ఆయన ఎంత పరిశుద్ధుడో అర్థమవుతున్న కొద్దీ, నువ్వెంత పరిశుద్ధుడు కాదో అర్థమవుతది నీకు. అందుకే నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలి. ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆయన స్వభావం నీలో రావాలంటే, నువ్వు ఆయన్ని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వెళ్తా ఉండాలి. ఆయన దగ్గరికి నువ్వు ఎంత దగ్గరికైతే ఎళ్తా ఉన్నావో, అంత క్లియర్‌గా ఆయన ఎంత పరిశుద్ధుడో అర్థమవుతది. నువ్వెంత పాపివో అర్థమవుతావు. అందుకే గొప్ప దైవజనులు చరిత్రలో గొప్పగా దేవుడు వాడుకున్న దైవజనులు అందరూ చెప్పే మాట ఏంటో తెలుసా? నేను ఘోరమైన పాపిని. ఆయన మహాపరిశుద్ధుడు అనేటువంటి మాట వాళ్ళు చెప్తారు. కారణం ఏంటంటే, వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్లారు గాబట్టి. చూడండి మనకు కూడా నా ముఖం మీద ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయో నాకు తెలీదు. బాగా దగ్గరగా ఎళ్ళేంత వరకు. ఆయన దగ్గరగా ఎళ్ళినప్పుడు నాకేం జరుగుతుందంటే, నా శరీరం మీద, నా ఆత్మ మీద ఉన్న మచ్చలన్నీ కనపడుతుంటాయి నాకు. బాగా కనపడుతుంటాయి దగ్గరికెళ్తుంటే. ఎందుకంటే, ఆ వెలుగు నా మీద ప్రకాశిస్తుంటది గదా! ఆ వెలుగులో నన్ను నేను చూసుకున్నప్పుడు, నేనెంత పాపినో నాకు తెలుస్తదనమాట. అప్పటి వరకు తెలీదు. నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళేంత వరకు నువ్వేమనుకుంటావంటే, నేను మంచిగానున్నాను, నేను మంచోడిని, అన్నీ మంచిగానే ఉన్నాయి, నా జీవితంలో ఏ ప్రాబ్లమ్ లేదు, అంతా చక్కగా జరుగుతుందని నువ్వు అనుకుంటావు. కానీ దేవుడేమంటున్నాడంటే, లేదు లేదు నువ్వు అలా కాదు, నీ ప్రయాణం మొదలుపెట్టు. ఆయన వైపు నువ్వు ప్రయాణించడం మొదలుపెట్టు. దేవుడు నిన్ను రక్షించింది ఎందుకంటే, ఆయనలాగా నిన్ను చేయాలని, ఆయన స్వభావం నీలో కలుగజేయాలని దేవుడు నిన్ను రక్షించాడు. చూడండి ప్రాబ్లమ్ అంతా అండి, సంఘాలలో ప్రాబ్లమ్ అంతా ఇక్కడే ఉందండి. ఎక్కడుందో చెప్పమంటారండి? సువార్త ప్రకటించడం వరకు చర్చెస్ కష్టపడుతున్నారు. అన్‌బిలీవర్స్‌కి ఆహ్, పర్సనల్ ఎవాంజెలిజం అంటారు. అదంటారు, ఇదంటారు, మీటింగ్స్ అంటారు, అవంటారు, ఇవంటారు. ఎలాగోలా వాళ్ళకి జీసస్ క్రైస్ట్ గురించి, సిలువ గురించి చెప్పడానికి గట్టి ప్రయత్నమే చేస్తున్నారు. నేను చేయట్లేదని అనట్లేదు. కష్టపడుతున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. దేవుని దగ్గరికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత మనము మాక్సిమం ఫెయిల్ అవుతుంది ఎక్కడో చెప్పమంటారా? ఇక్కడే ఫెయిల్ అవుతున్నాం. సెకండ్ పాయింట్ దగ్గరే ఫెయిల్ అవుతున్నాం. ఏంటంటే తీసుకొస్తున్నాము సంఘాలకి. కానీ ఎవ్వరిని కూడా పరిశుద్ధులుగా చేయలేకపోతున్నాం. సాంక్టిఫికేషన్ గురించి మాట్లాడనే మాట్లాడట్లేదు. అంత మాట్లాడాడు పేతురు. ఇది రెండవ పాయింట్. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటంటే, సో, ఇప్పుడు మీరు వెంటనే నన్నడుగుతారు, పాస్టర్ గారు దేవుని స్వరూపంలోకి, దైవ స్వభావంలోకి నేను మారాలని పేతురు చెప్పాడు గదా! అసలు దైవ స్వభావంలోకి మారటం అంటే ఏంటి? మారటం అంటే ఏంటి? మారటం అంటే ఏంటో 6, 7 వచనాలు ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నటువంటి మాటలు. 5వ వచనం నుంచి మీరు చూడండి. 5వ వచనం నుంచి చూస్తే, "ఈ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము, భక్తి, సహోదర ప్రేమ, దయ" ఇదిగోండి వీటిని వెంబడించాలండి. ఇవి నిజంగా దేవుని స్వరూపంలోకి మారటం అంటే ఏంటంటే, ఇదిగో ఈ లక్షణాలను మనం వెంబడించాలి. అమర్చుకోవాలి అనే మాట ఉంది గదండీ! అమర్చుకుంటాం గదా! మనం చాలా సార్లు జాగ్రత్తగా ఇల్లు అమర్చుకుంటాము. మన మీద ఉన్నటువంటి బట్టలు అమర్చుకుంటాము. బంగారం అమర్చుకుంటాము. జాగ్రత్తగా అమర్చుకుంటాం గదండీ! అవి పెట్టుకుంటుంటాం గదా మనం. అలానే దేవుడు ఏమని కోరుకుంటున్నాడంటే, నువ్వు ఆయన స్వభావంలోకి మారటం అంటే ఏంటంటే, నువ్వు విశ్వాసంలో ఎదగాలి. విశ్వాసంలో ఎదగాలి. నీ విశ్వాసము గొప్ప విశ్వాసమై ఉండాలి. చూడండి నేను ఒక్కొక్క లక్షణం గురించి మేబీ 1 మెసేజ్, 2 మెసేజెస్ గూడా ప్రీచ్ చేశాను. ఆ! మీరు కావాలంటే మళ్ళీ వెళ్లి వినండి వెనక్కెళ్ళి. యూట్యూబ్‌లో ఉన్నాయి. సో, మీరు మనము అమర్చుకోవాల్సిన లక్షణాల గురించి మాట్లాడాడిక్కడ. ఆ లక్షణాల్లో చాలా గొప్ప లక్షణాలున్నాయి కదా! విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశా నిగ్రహము, సహనము,
భక్తి, సహోదర ప్రేమ, దయ వీటిని మనము అమర్చుకోవాలండి. వీటిని పొందుకోవాలి. జాగ్రత్తగా అరేంజ్ చేసుకోవాలండి. మన లైఫ్‌లో ఇవన్నీ ఉన్నాయా లేదా? ఎక్కువ అవుతున్నాయా లేదా? తక్కువ అవుతున్నాయా? అన్నీ పరీక్షించుకుంటా మనల్ని మనము సిద్ధం చేసుకోవాలంట. 8వ వచనం నుంచి 11వ వచనం వరకు నాలుగో పాయింట్ చెప్తున్నాడండి. మూడో పాయింట్ అయిపోయింది. మూడో పాయింట్ ఏంటంటే దైవ స్వభావంలోకి మారమని రెండో పాయింట్‌లో చెప్పాడు. మారటం అంటే ఏంటో మూడో పాయింట్‌లో చూపించాడు. చూపించిన తర్వాత నాలుగో పాయింట్ ఏం చెప్తున్నాడంటే ఇది చెప్తున్నాడు. ఏంటంటే ఒకవేళ మీరు గనక ఇదిగో ఇలాంటి లక్షణాలు కలిగుండి దేవ స్వభావంను అమర్చుకుంటే మీరు దేవుడితో ఉంటారు. మీరు గనక వీటిని అమర్చుకోకపోతే మీరు దేవుడి నుంచి వేరైపోతారు. మీరు దేవుడి నుంచి వేరైపోతారు. మీరు దేవునితో ఉండరు. మీకివి లేవనుకోండి, మీరు బిలీవర్స్ కాదు. మీరు దేవుడి దగ్గరికి రావట్లేదు. ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని మోసం చేస్తున్నారేమో, నువ్వు మారకపోయినా గూడా దేవుని బిడ్డవే, నువ్వు మారకపోయినా గూడా నువ్వు పరలోకం వెళ్ళిపోతావు, నువ్వు దేవుడితో ఉంటావని ఎవరైనా నిన్ను మోసం చేస్తున్నారేమో, నువ్వు మోసపోమాకు. ఒకవేళ దైవ స్వభావం నీలో లేకపోతే గనక, ఈ లక్షణాలు నీలో సమృద్ధిగా గనక లేకపోతే గనక, నువ్వు దేవుడి దగ్గరికి రావు అని చెప్తున్నాడనమాట. నువ్వు దేవుని దగ్గరికి రావు. నువ్వు ప్రాబబ్లీ నీ జీవితకాలం నేను విశ్వాసిననే బ్రతుకుతావేమో, ఆఖరికి నువ్వు చనిపోయిన తర్వాత నీకు తెలుస్తది నువ్వు విశ్వాసివి కాదని. నువ్వు అవిశ్వాసివి. జీవితకాలం నేను అవిశ్వాసిగా బ్రతికాను. నేను ఎన్ని సార్లు దేవుని వాక్యం విన్నా గూడా నా హృదయం ఇవ్వలేదు అని నీకు మరణం అవ్వగానే అర్థమవుతది. వెంటనే నెక్స్ట్ ఇమ్మీడియేట్ మూమెంట్ నీకు అర్థమవుతది. ఎందుకంటే నువ్వు దేవుడితో ఉండవు. దేవునితో ఉండవు. ఎవరైతే ఈ లక్షణాలను అమర్చుకుంటారో, ఎవరైతే పరిశుద్ధతను వెంటాడతారో, దేవుని కుమారుడిలాగా ఉండాలని గట్టి ప్రయత్నం చేస్తారో, వాళ్ళకంట గ్రాండ్ వెల్కమ్ ఉంటదంట హెవెన్‌లోకి. వాళ్ళకేముంటదంట? గ్రాండ్ వెల్కమ్. ఎక్కడుంది ఆ మాటలు? ఆ మాటలు చూడండి 11వ వచనం ఆఖరిలో ఉంది కదా! అలాగున మన ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశం మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. ఎవరికి సమృద్ధిగా వస్తది? చూడండి 8వ వచనం చదువుతాను. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల. కలగటం అంటే ఏంటి? అమర్చుకున్నారు. ఏటిని? ఆ లక్షణాల్ని. అమర్చుకోవటమే కాదు, వాటిలో మీరు విస్తరించిన యెడల. విస్తరించడం అంటే ఏంటి? వాటిలో ఇంకా ఎదగటం. ఇంకా ఎదుగుతూ ఉండటం వలన అవి మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చి అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మల్ని సోమరులైనను, నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో అంటే ఇవి అంటే ఏంటి? ఆ లక్షణాలు. ఆ నేచరు, ఆ స్వభావము, ఆ లక్షణాలు ఎవరికి లేకపోవునో వాడు తన పూర్వపాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును, దూరదృష్టి లేనివాడునగును. అందువలన సహోదరులారా మీ పిలుపును, ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడును త్రొట్టిల్లరు. చూడండి చాలా సీరియస్ వార్నింగ్స్ ఉన్నాయి. అసలు నువ్వు బిలీవరో కాదో, నువ్వు ఏర్పరచబడ్డావో లేదో, నువ్వు దేవుడు రక్షించాడో లేదో, నిన్ను నువ్వు పరీక్షించుకో. జాగ్రత్తగా ఉండు. ఎవరికైతే ఇవి లేవో వాళ్ళు గుడ్డివారంట, దూరదృష్టి లేనివారంట. అంటే ఏంటంటే వాళ్ళు ఈ లోకం కోసమే బ్రతుకుతారు. ఈ లోకంలోనే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఏ రోజు దేవుడిని, దేవుని వాగ్దానాల్ని, దేవుని స్వభావాన్ని వాళ్ళు సీరియస్‌గా తీసుకోలేదు. మరలా చెప్తున్నానండి. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు దేవుణ్ణి చూడరు. పరిశుద్ధత లేకుండా ఎవ్వరు దేవుణ్ణి చూడరు. మనము మారకుండా మనము దేవుడి దగ్గరికెళ్ళిపోతున్నామని నువ్వు అనుకుంటే గనక నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. మోసము చేస్తుంది. సరే. ఈ 4 పాయింట్లు నాకు అర్థమైంది పాస్టర్ గారు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే నాకు అబద్ధ బోధకులకి ఈ 4 పాయింట్లకి కనెక్షన్ ఏంటి? రెండో అధ్యాయంలో కనెక్షన్ ఉంది గదా! ఇదంతా బానే ఉంది. నాకు అర్థమైంది ఇంతవరకు. మరి 12వ వచనం నుండి 21వ వచనం వరకు అసలు ఏముంది? 12-21 వరకు ఏముంది? ఏముందో చెప్పమంటారండి? 12-21 వరకు ప్రాముఖ్యమైన పాయింట్స్ నేను చెప్తాను. జాగ్రత్తగా వినండి. అదేంటంటే దేవుడిని నమ్ముకొని కూడా పరిశుద్ధతలోకి మనుషులు వెళ్ళకపోవటానికి కారణం ఏంటంటే, దేవుని కుమారుని గూర్చిన వాగ్దానాలను వాళ్ళు నమ్మకపోవటమే. దేవుని కుమారుని గూర్చిన వాగ్దానాల్ని నమ్మకపోవటమే. చూడండి మీరు నమ్మలేదనుకోండి దేవుడి వాగ్దానాల్ని. దేవుడు నీకు నిత్య జీవం ఇస్తానన్నాడు. నువ్వు నమ్మలేదనుకో మారవు. దేవుని కుమారుడు తిరిగి వస్తానని చెప్పాడు. నువ్వు నమ్మలేదనుకో మారవు. దేవుడు క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి చేస్తానన్నాడు. నువ్వు నమ్మలేదనుకో నువ్వు మారవు. నువ్వు దేవుడిని కన్నులతో చూస్తావన్నాడు. నువ్వు నమ్మలేదనుకో నువ్వు మారవు. సో,
ప్రాబ్లమ్ అంతా ఎక్కడికొస్తుందంటే ఆఖరికి తిరిగి, 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 తిరిగి ఎక్కడికొస్తుందో చెప్పమంటారా? అవిశ్వాసం దగ్గరికొస్తుంది. మరి అవిశ్వాసి దేవుడి దగ్గరికి ఎలా ఎళ్తాడు? నువ్వు అవిశ్వాసివి గదా! నువ్వు నమ్మట్లేదు గదా! మరి అవిశ్వాసి దేవుడితో నిత్యత్వంలో ఎలా ఉంటాడు? ఎందుకుంటాడు? ఎవరుంటారు దేవుడితో నిత్యత్వంలో? విశ్వాస అయితేనే ఉంటాడు. నువ్వు దేవుడి వాగ్దానాలన్నిటిని గూడా, దేవుని వాగ్దానాలు నువ్వేమి నమ్మట్లేదు. ఒకవేళ నమ్మితే నువ్వు పరిశుద్ధంగా ఉంటావు గదా! నమ్మట్లేదు కాబట్టే నువ్వు పాపంలో ఉంటున్నావు. పాపంలో ఉంటున్నావు, పాపం చేస్తున్నావు, అలానే ఉండాలనుకుంటున్నావు. నువ్వు గనక ఆయన వాగ్దానాల్ని ఆ వాగ్దానాల గురించి మాట్లాడాడు గదా! 4 వచనంలో ఏమన్నాడు ఆ వాగ్దానాలు? ఆ వాగ్దానాలంట అమూల్యములను, అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడని ఉంది. ఆ ప్రామిసెస్ ఉన్నాయి. ప్రెషియస్ అండ్ మైటీ ప్రామిసెస్ గొప్పవే, విలువైనవి. చాలా పెద్ద పెద్దవంట. నేను వర్ణించాను వీటిని. చాలా చక్కగా వర్ణించాను. దయచేసి మీరు వెనక్కెళ్ళి వినండి. ఆ వాగ్దానాలు ఎంత గొప్పవో. ఆ గొప్ప వాగ్దానాల్లో నేను ఇప్పుడు ఒక 3 చెప్పాను మీకు. దేవుని కుమారుడు నేను తిరిగి వస్తానన్నాడు. అదొక వాగ్దానం. మిమ్మల్ని నేను సమాధుల్లో నుంచి లేపుతానన్నాడు. అదొక గొప్ప వాగ్దానము. అంతేకాదు మీకు మహిమ శరీరాలు ఇస్తానన్నాడు. అదొక గొప్ప వాగ్దానము. ఆయన రాజ్యంలోకి మనల్ని అందరిని తీసుకెళ్తానన్నాడు. అదొక గొప్ప వాగ్దానము. ఆయన క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని చేస్తానన్నాడు. అదొక గొప్ప వాగ్దానము. అంటే అన్ని వాగ్దానాలు, ఆ వాగ్దానాలను ఎవరైతే విశ్వాసంతో పట్టుకుంటారో గట్టిగా, ఓకే, ఈ వాగ్దానాలన్నీ కరెక్ట్. ఇవన్నీ జరగబోతున్నాయి. ఇదంతా నిజమని గట్టిగా ఎవరైతే పట్టుకుంటారో, వాళ్ళు పట్టుకున్న రోజు నుంచి ఈ లోకంలో నుంచి వేరవ్వటం మొదలు పెడతారండి. అపవిత్రతలో నుంచి వేరైపోవటం మొదలు పెడతారు. చెడ్డ దారులు, చెడ్డ మార్గాలు, చెడ్డ వ్యక్తులతో తిరగటం, చెడు మాటలు మాట్లాడటం, అసలు అవంతా పోతాయన్నమాట. అవంతా పోతాయి. ఎందుకంటే ఈ వాగ్దానాలను పట్టుకోగానే ఇంకొకటి కూడా జరుగుతది. ఈ వాగ్దానాలను ఎవరైతే గట్టిగా పట్టుకున్నారో వాళ్ళని కూడా పట్టుకుంటారు ఎల్లీళ్ళు. అంటే దాన్ని మనం సహవాసం అంటాం. వాళ్ళతో పాటు ఉంటే నువ్వు భద్రంగా ఉంటావు. సహవాసంలో, ప్రార్థనలో ఉంటావు. పట్టుకున్నావనుకో, వాళ్ళతో పాటు నువ్వు ఉన్నావనుకో, నువ్వు గూడా ఈ లోకంలో నుంచి వేరవుతుంటావు. పరిశుద్ధతలోకి నడుస్తుంటావు. వీళ్ళ ప్రాబ్లమ్ ఏంటంటే, అంటే ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాడు. అసలు ఈ పుస్తకం ఎందుకు రాసాడో, ఆ డైరెక్షన్‌లో తీసుకెళ్తున్నాడు. ఈ పుస్తకం ఎందుకు రాసాడో మొదటి అధ్యాయంలో మనం చూడలేదు. 2, 3 అధ్యాయాలు చెప్తున్నాడు. అసలు నేను ఈ పుస్తకం ఎందుకు రాసానంటే మీకు, నేను సంఘాలను చూస్తున్నప్పుడు సంఘాల్లో పవిత్రత, పరిశుద్ధత లేదు. సంఘాలన్నీ పాడైపోయినియి. ఎందుకు పాడైపోయినియి అంటే సంఘాల నిండా అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలున్నారు. ఎందుకు అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలున్నారు? అసలు ఆళ్ళేం చేస్తున్నారంటే వాళ్ళు దేవుని వాగ్దానాలను వాళ్ళు నమ్మట్లేదు. నమ్మకపోను మీకు కూడా నమ్మాల్సిన అవసరం లేదని వాళ్ళ జీవితం ద్వారా చూపిస్తున్నారు. కాబట్టి మీరు కూడా చెడిపోతున్నారు అని చెప్పి అసలు లెటర్ యొక్క డైరెక్షన్ అంతా అటువైపు ఉందన్నమాట. అటువైపుకి తీసుకెళ్తున్నాడు మనల్ని. ఇక్కడ రెండో అధ్యాయంలో తీసుకురావటానికి ముందు ప్రాముఖ్యంగా సంఘాలలో చెప్తున్నటువంటి ఒక విషయం ఏంటంటే, దేవుని కుమారుడి యొక్క రాకడ, సెకండ్ కమింగ్ అంటాం గదా! ప్రభువు రాబోతున్నాడు. ఆయన రాకడ నమ్మట్లేదంట. ఆయన రాకడని నమ్మట్లేదంట. చూడండి, ఈ ఒక్క పాయింట్ చాలు మీరు అపవిత్రులుగా బ్రతకటానికి. చూడండి, మీరు జస్ట్ ఆలోచించండి నాతో పాటు. లార్డ్ జీసస్ క్రైస్ట్ రేపు అని తెలిసిందనుకోండి చర్చ్‌కి. ప్రభు రేపు వస్తున్నాడు. రేపు సాయంత్రం వస్తున్నాడని మనకు తెలిసిందనుకోండి. మీరు ఇంటికెళ్ళి ఏం చేస్తారు? ఆలోచించండి. ఇంటికెళ్ళి ఏం చేస్తారు? ఒక్కసారే బరువంతా వచ్చి మీ హృదయం మీద పడతది. ఆయన వస్తున్నాడు అనేటువంటి బరువు. పడగానే వెంటనే మిమ్మల్ని మీరు పరీక్షించుకోవటం మొదలుపెడతారు. అసలు నేను ఎంతకాలమైంది నేను చర్చికెళ్ళాను. నాకేమన్నా బైబిల్ తెలుసా? తెలీదా? నేను విశ్వాసినా కాదా? నేను దేవుడితో ఉంటానా లేదా? ఆయన వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడా? వరుసన అన్నీ. ఇప్పుడు మీరు మటన్ బిర్యానీ గురించి ఆలోచించరు. మీ మనసంతా ఇప్పుడు ఇప్పుడు పొట్ట వైపు ఎళ్ళదు. ఏం తినాలి? ఏం తాగాలి? ఏం కప్పుకోవాలి? ఏసీ ఎంతలో పెట్టాలి? ఇవేం ఉండవు మీకప్పుడు. దేని మీద ఉంటది మనసు? దేవుని కుమారుని యొక్క రాకడ. ఆయన వస్తున్నాడు అనేటప్పటికే మనందరిలో ఏమవుతది, సడెన్‌గా ఒక రకమైనటువంటి భయము, అంతే భయముతో కూడినటువంటి భక్తి గూడా మొదలవుద్ది అనే మాట ఇక్కడ ఉంది గదా! సో, భక్తి అనే మాట ఉంది ఇక్కడ. ఆ భయము, భక్తి ఎప్పుడు మొదలవుతదంటే ఆయన వస్తున్నాడు అనేటువంటిది. సో, ఇక్కడ ఈ సంఘాల్లో ఏం జరుగుతుందంటే దేవుని కుమారుడు వస్తానని చెప్పాడు. ఇంతవరకు రాలేదు. కాబట్టి ఇంకా
రాడు. కాబట్టి మనం ఏం చేద్దాం? మనం ఏం చేద్దాం? లెట్స్ ఎంజాయ్. లెట్స్ హావ్ గుడ్ టైమ్. లెట్స్ హావ్ ఫన్. ఇప్పుడు నేను అనట్లేదండి ఆ మాట. మీరు చూడండి మూడో అధ్యాయం చూడండి. మూడో అధ్యాయం మూడో వచనం. అంత్య దినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానము ఏమాయను? క్వెషన్ మార్క్. ఏమాయను అని పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్న నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. ఎవరు? అపహాసకులు అపహసిస్తూ వస్తారండి. ఎవరు ఈ అపహాసకులు? ఎందుకు అపహసిస్తూ వస్తారు? వాళ్ళు ఎందుకు దేవుని కుమారుని యొక్క రాకడను ప్రశ్నిస్తున్నారు? ఎందుకు ప్రశ్నిస్తున్నారంటే వాళ్ళు దాన్ని నమ్మట్లేదు కాబట్టి. ఎందుకు నమ్మట్లేదు? నమ్మకపోవటానికి కూడా వాళ్ళు ఒక రీజన్ చెప్తున్నారు. ఏంటంటే ఆయన వస్తానని చెప్పాడు. ఎప్పుడో చెప్పాడు. ఇంతవరకు రాలేదు. ఆయన రావట్లేదు. ఆయన రాడు. నిజాన్ని చూడండి. పేతురు రాసిన రెండో పత్రిక టైంలోనే అలా ఉంటే పరిస్థితి, మనం ఇంకా 2000 సంవత్సరాల యువతల ఉన్నాం. సో, దేవుని కుమారుని యొక్క రాకడను వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నిస్తున్నారు అనేది నాకెలా తెలుసంటే, మీరు మొదటి అధ్యాయము 16వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 16వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. ఏంటి మొదటి అధ్యాయం 16వ వచనం? ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని అండ్ చూడండి విషయం అంతా ఎక్కడికొచ్చింది తెలుసా? సెకండ్ కమింగ్ దగ్గరికే వచ్చింది. రాకడ దగ్గరికే వచ్చింది. పేతురుని ఏమంటున్నారు తెలుసా? పేతురుని, అపోస్తలుని ఈళ్ళేమంటున్నారు తెలుసా? మీరు భలే అల్లారండి కథ. మీరు భలే కథ కల్పనా కథలంటే ఏంటి? ఒక కథ, ఒక కథ అల్లారు. చాలా బాగా కథ అల్లారు మీరు. కల్పించి ఒక కథలాగా చెప్తున్నారు ఆయన గురించి. ఆయన రాకడ గురించి. అని చెప్పి అంటున్నారంట అపోస్తలుని. అంటే అప్పుడు ఆయనేమన్నాడో తెలుసా అండి? ఆయనన్నాడు, "రాకడ గురించి మేము కల్పనా కథలు చెప్పలేదు. నేను ఆయన రాకడని డైరెక్ట్‌గా నా కళ్ళతోనే చూసానన్నాడు." ఆయన రాకడని కొండ మీద, పర్వతం మీద, పరిశుద్ధ పర్వతం మీద నేను ఆయన రాకడని, ఆయన రాజ్యంలో, ఆయన మహిమలో వచ్చినప్పుడు ఆయన ఎలా ఉంటాడో నేనే నా కళ్ళతో చూసాను. ఎక్కడుందండి ఆ మాట? 17వ వచనం నుండి 18వ వచనం వరకు. 17, 18 వచనాలేంది? ఆయన మహాత్మ్యం మేము కన్నులారా చూసిన వారమై మీకు తెలిపితిమి. ఆయన ఆయనని నేను చూసాను. ఆ పరిశుద్ధ పర్వతం మీద నేను ఆయనతో ఉన్నాను. మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు ఆ శబ్దం వచ్చిందంటే, నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించున్నాను. సో, ఆయన రాకడలో ఎలా ఉంటాడో, ఏ మహిమతో ఉంటాడో ఆల్రెడీ నేను పర్వతం మీద చూసాను. ఆయన తిరిగి రాబోతున్నాడు. నేను చూసిన వాళ్ళలో నా కళ్ళతో చూసినటువంటి వ్యక్తిని నేను. నేను ప్రాముఖ్యమైన సాక్షిని అని చెప్తున్నాను. నేను కథ చెప్పట్లేదు మీకు. ఆయన తిరిగి రాబోతా ఉన్నాడు. ఆయన తిరిగి వస్తా ఉన్నాడు. అవునా కదా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఇంకోటుందండి. ఇంకోటేమంటున్నాడంటే, నేను చూడటం మాత్రమే కాదు, దేవుడు తన ప్రవక్తల ద్వారా దేవుని వాక్యములో గూడా ఆయన రాకడ గురించి రాయించాడు. 19వ వచనం, 21వ వచనం ఏంటండి? మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకుంది. ప్రవచనం ఎవరు చెప్తారండి? ప్రవచనం ఎవరు చెప్తారు? ప్రవక్తలు చెప్తారు. కనెక్షన్ అర్థమవుతుందా ఇప్పుడు? మీకు కనెక్షన్ వస్తుంది రెండో అధ్యాయంలోకి. ప్రవచనం ఎవరు చెప్తారంటే ప్రవక్తలు చెప్తారు. ఏ ప్రవక్తలు చెప్తారు? ఏ ప్రవక్తలు చెప్తారో గూడా ఇక్కడ చెప్పాడు. ఏ ప్రవక్తలు చెప్తారో చూడండి. ప్రవచన వాక్యం మనకుంది. తెల్లవారు వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమై ఉన్నట్టు. దాని యందు మీరు లక్ష్యముంచిన యెడల మీకు మేలు. ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనుష్యుని ఇచ్చిన బట్టి కలుగలేదు గాని, మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి. ఏమన్నాడో తెలుసండి? ఆయన రాకడను గూర్చినటువంటి వాగ్దానము దేవుని వాక్యంలో దేవుడు రాయించాడు. ఎలా రాయించాడంటే తన పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించి, ప్రవక్తల ద్వారా రాయించి దేవుని వాక్యంలో ఉంచాడు. కాబట్టి మీరు ఆ ప్రవక్తలు రాసినటువంటి వాక్యాన్ని మీరు పట్టుకుంటే, మీరు నమ్మితే మీకు మేలు జరుగుతది అని చెప్పి ఆయన పర్సనల్ విట్‌నెస్ చెప్పటమే కాకుండా, ఇప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాడంటే బైబిల్ దగ్గరికి తీసుకెళ్తున్నాడు. బైబిల్ ఎవరు రాశారు? పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తలను ప్రేరేపించి రాయించాడు. సో, ఆయన రాయించింది ఏమి రాయించాడు? ఏం రాయించాడో చెప్పమంటారండి? దేవుని కుమారుడు తిరిగి రాబోతున్నాడు అని రాయించాడు. నిజమైన ప్రవక్త ఏం రాసాడు? దేవుని కుమారుడు తిరిగి రాబోతున్నాడు అని రాసాడు.
ఆయన రాడులే అని చెప్పేవాళ్ళని ఏమంటారు మరి? అబద్ధ ఆయన రాడు, మనకు పర్వాలేదు అని చెప్పేవాళ్ళని ఏమంటారు? మరి దేవుడు సత్యము చెప్తుంటే, సత్యము రాపిస్తుంటే, అబద్ధ ప్రవక్తలు ఎందుకొస్తున్నారు? నిజమైన ప్రవక్తల ద్వారా నిజమైన వాక్యాన్ని, సత్యాన్ని సంఘానికి దేవుడు ఇస్తున్నాడు. మరి ఇస్తున్నప్పుడు అబద్ధ ప్రవక్తలు ఎక్కడి నుంచి వస్తున్నారు? అబద్ధ ప్రవక్తలు ఎందుకొస్తున్నారు దీంట్లోకి? ఎందుకొస్తున్నారో చెప్పమంటారా? మరలా మనల్ని ఆ వాక్యము నుంచి దూరం జేసి, ఆ వాగ్దానాల నుంచి దూరం జేసి, అపవిత్రమైన జీవితం వైపు మనల్ని లాక్కొనెళ్ళి, మనల్ని వాళ్ళతో పాటు కలిసి పట్టుకొని నరకానికి లాక్కెళ్ళాలని సంఘాలలోకి అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు చొరబడుతున్నారు. ఇది కాంటెక్స్ట్. కాంటెక్స్ట్ ఏంటంటే, రెండో అధ్యాయంకొచ్చేటప్పటికి కనెక్షన్ ఏంటంటే, మొదటి అధ్యాయంలో ఆఖరిలో ప్రవక్తల ద్వారా దేవుడు తన వాక్యము మనకిచ్చాడు. ఆ వాక్యము స్థిరమైనది. ఆ వాక్యము నమ్మదగినది. అది ఆ వాక్యము వెలుగు. దాన్ని మీరు పట్టుకోండి. దేవుని వాక్యాన్ని పట్టుకోండి. దేవుని వాక్యాన్ని పట్టుకోండి. దేవుని వాక్యాన్ని పట్టుకోండి అని చెప్తూ, మీరు దేవుని వాక్యాన్ని పట్టుకోండి. అబద్ధ బోధకుల మాట మీరు వినకండి అని చెప్తున్నాడన్నమాట. అక్కడికి తీసుకొచ్చాడు మనల్ని. రెండో అధ్యాయము మొదటి వచనంకొచ్చేటప్పటికే మనము అక్కడికి వచ్చాం. ఇప్పుడు అబద్ధ బోధకుల సబ్జెక్ట్‌లోకి మనం వచ్చేసాం. జాగ్రత్తగా చూడండి. అంటే దేవుని మార్గంలో మనకు వెళ్ళకుండా, దేవుని వాక్యాన్ని మనం పట్టుకోకుండా, పరిశుద్ధతలోకి మారకుండా, ఈ లోకంలోనే పందుల వలె మరలా బురదలో పొర్లాడాలంటే, పొర్లాడుతున్నటువంటి అబద్ధ బోధకులు మనల్ని గూడా ఆ బురదలోకి తీసుకెళ్ళి పొర్లాడేటట్టు చేయటం కోసం దుష్టుడు సంఘాలలోకి వదిలినటువంటి వ్యక్తులు వీళ్ళు. అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు సంఘాలలోకి వాడు విడిచిపెట్టాడు. వాళ్ళు వచ్చి సంఘాల మధ్యలోనే ఉండి, పరిశుద్ధుల మధ్యలోనే ఉండి, పరిశుద్ధులను పాడు చేస్తూ, సంఘాలను నాశనం చేస్తూ, దేవుడి మాటని భూమి మీద ఎవ్వరు వినకుండా చేస్తున్నాడు వాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చర్చ్‌కెళ్ళేవాళ్ళు ఎవరు మారరండి. చర్చ్‌కి వెళ్ళటం వేస్ట్ అండి అన్నాడనుకోండి ఒక అవిశ్వాసి. చాలు. దేవుడిని దూషించాడు. దేవుని వాక్యాన్ని దూషించాడు. అంటే ఇంకెవ్వరు దేవుని దగ్గరికి రాకుండా సంఘమే ప్రవర్తిస్తుందంట. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిదండి. మీరు దయచేసి, దయచేసి మీరందరూ ఇక్కడి నుంచి పేతురు చెప్పబోతున్న మాటల్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇది మీ నిత్య జీవానికి సంబంధించింది. మీ ఆరోగ్యం 2 రోజులు బాగోపోయే విషయం కాదిది. 4 రోజులు హాస్పిటల్‌లో పడుకొని వచ్చే విషయం కాదిది. మీరు దేవుడితోనే లేకుండా అయిపోవటానికి అవకాశం ఉంది. మీరు జీవము నుంచే వేరైపోవటానికి అవకాశం ఉంది. మీరు నరకంలో వాడితో పాటు, దుష్టుడితో పాటు, అబద్ధ బోధకులతో పాటు ఉండటానికి అవకాశం ఉంది. కాబట్టి మీ ఆత్మను మీరు రక్షించుకోవటానికి దేవుడు మనకిస్తున్నటువంటి ప్రాముఖ్యమైన హెచ్చరికలన్నీ గూడా ఇక్కడి నుంచి మొదలవబోతున్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రార్థన చేసుకొని దేవుని సన్నిధికి రండి. నిజంగా చెప్తున్నాను. ఎంతమంది మీరు శనివారం నుంచి సిద్ధపడి వస్తున్నారో నాకు తెలీదు. ప్రభువా! నేను నీ సన్నిధికొస్తున్నాను. నీ దాసుని ద్వారా, నీ వాక్యము ద్వారా నాతో మాట్లాడు ప్రభువా. నన్ను బ్రతికించు ప్రభువా. నన్ను మార్చు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసి వస్తే దేవుడు నీతో మాట్లాడతాడు. లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని ఆదివారాలొచ్చినా గూడా నీకు నేను చెప్పేది ఏమీ అర్థం గాదు. ఒక్క ముక్క గూడా లోపలికెళ్ళదు. ఈ ప్రత్యక్షత నీ చెవుల్లో నుంచి, నీ కన్నుల్లో నుంచి, నీ హృదయంలోకెళ్ళదు. నీ హృదయాన్ని వెలిగించదు. ఎందుకంటే నువ్వు సిద్ధపడి రాలేదు కాబట్టి. ఎవరైతే సిద్ధపడతారో వాళ్ళే మారతారు. ఎవరైతే సిద్ధపడరో వాళ్ళు మారరు. కాబట్టి మీరు ప్రార్థన చేసుకొని రెండో అధ్యాయం నుంచి నేను చెప్పబోయేటువంటి వచనాలు వినటానికి, అర్థం చేసుకోవటానికి మీరు రెడీ అవ్వండి. నేనిప్పుడు స్టార్ట్ చేయట్లేదు ఈ వచనాలని. అబద్ధ బోధకులు వాళ్ళ జీవితం అంతా చూపిస్తాడు మనకి. చాలా 8 విషయాలున్నాయి ఇక్కడ. చాలా వండర్‌ఫుల్‌గా ఉండబోతుంది టెక్స్ట్ అంతా కూడా. మనం వాళ్ళని చూడగానే పట్టుకోగలం. మీరు జాగ్రత్తగా నాతో పాటు సెకండ్ పీటర్‌లో గనుక వచ్చారంటే, మనం అబద్ధ బోధకుడిని చూడగానే వెంటనే పట్టేస్తారు మీరు. మీకింకేం అవసరం లేదు. ఈ వచనాల్లో నుంచెళ్తే చాలనమాట. సో, మీరు ప్రార్థన చేసుకొని రండి. విస్తారమైన దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండుగాక. థాంక్ యూ వెరీ మచ్.